హలో, మనం ఈ వీడియోలో డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ గురించి తెలుసుకుందాం. డిడ్ అంటే చేశాను, చేశాము, చేశాడు, చేశారు, చేశావు అంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా డిడ్డే వస్తుంది. డిడ్ని మనం సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాము. సింపుల్ పాస్ట్ని ఏదైనా ఒక సింగిల్ పాస్ట్ యాక్షన్ చెప్పాలనుకున్నప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా జరిగిపోయిన పని ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే అది ఖచ్చితంగా మనం సింపుల్ పాస్ట్లోనే ఉపయోగిస్తాము. మనకి ఒక చిన్న ఫార్ములా కూడా ఉంటుంది ఇక్కడ. V2 ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ V1. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ V2 అనేది ఇక్కడ జనరల్ ఫార్ములా పాజిటివ్ సెంటెన్స్కి. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఐ గో అంటే ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. ఐ వెంట్ అంటే నేను వెళ్ళాను. కానీ మనం ఏదైనా ఎంఫోసిస్ చేసి చెప్పాలి అంటే గట్టిగా నొక్కి చెప్పాలనుకున్నప్పుడు ఐ డిడ్ గో అంటాము. కాబట్టి నేను డిడ్ ప్లస్ V1 అనే ఫార్ములా చెప్పాను. ప్రతిసారి డిడ్ ఉపయోగించకూడదు, కానీ మనం మర్చిపోయినప్పుడు ఒక్కొక్కసారి మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూడండి. ఫార్ములాని మీరే తయారు చేసుకోవచ్చు. అందుకని కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని డైరెక్ట్గా చెప్తున్నాను. డిడ్ హీ గో. ఇక్కడ చూడండి, వెంట్ అంటే డిడ్ ప్లస్ V1 కదా. డిడ్ ప్లస్ V1 వచ్చి ఇక్కడ వెంట్కి గో వస్తుంది కాబట్టి డిడ్ హీ గో అన్నాను. డిడ్ హీ గో అంటే అతను వెళ్తాడా. నెగిటివ్ సెంటెన్స్లో హీ డిడెంట్ గో అంటాము. డిడ్ తర్వాత ఎప్పుడు కూడా మనకి సబ్జెక్టు V1 ఫామ్లోనే ఉండాలి. ఆల్రెడీ నేను ఇదివరకే చెప్పాను, డూ, డస్, డిడ్ ఎప్పుడు వచ్చినా కూడా వెర్బ్ ఎప్పుడు మనకి బేస్ ఫామ్లో ఉండాలని. హీ డిడెంట్ గో అంటే అతను వెళ్ళడు. ఇక్కడ మనము డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్కి నాట్ని చేర్చాము మన రూల్ ప్రకారం. మీరు రూల్స్ని గుర్తుపెట్టుకోవాలి. డిడెంట్ హీ గో, అతను వెళ్ళడా. ఇప్పుడు చూడండి, మనం కొంచెం WH వర్డ్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేద్దాం. డిడ్ హీ మీట్, అతను కలిశాడా. వేర్ డిడ్ హీ మీట్, అతను ఎక్కడ కలిశాడు. వెన్ డిడ్ హీ మీట్, అతను ఎప్పుడు కలిశాడు. వై డిడ్ హీ మీట్, అతను ఎందుకు కలిశాడు. హౌ డిడ్ హీ మీట్, అతను ఎలా కలిశాడు. ఇలా మీకు నచ్చిన సబ్జెక్ట్స్ని ఉపయోగించి ఇంకొక వేరు వెర్బ్స్ని ఉపయోగించి సెంటెన్సెస్ని తయారు చేసుకోవచ్చు. మీరే ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాట్ డిడ్ హీ బై, అతను ఏం కొన్నాడు. వేర్ డిడ్ హీ బై, అతను ఎక్కడ కొన్నాడు. హౌ డిడ్ హీ బై, అతను ఎలా కొన్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. వై డిడ్ షీ లిజన్, ఆమె ఎందుకు వినింది. వేర్ డిడ్ షీ లిజన్, ఆమె ఎక్కడ వినింది. హౌ డిడ్ షీ లిజన్, ఆమె. ఇలా మీరు ప్రతి సబ్జెక్ట్ని అదేవిధంగా వెర్బ్ ఫామ్స్ని చేంజ్ చేస్తురండి. ఇప్పుడు నెగిటివ్ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వేర్ డిడెంట్ హీ మీట్, అతను ఎక్కడ కలవలేదు. వై డిడెంట్ హీ మీట్, అతను ఎందుకు కలవలేదు. హౌ డిడెంట్ హీ మీట్, అతను ఎలా కలవలేదు. ఇంకా ఇంకో శాంపుల్ తీసుకున్నాం. వేర్ డిడెంట్ షీ కమ్, అతను ఎక్కడ రాలేదు. వై డిడెంట్ హీ కమ్, అతను ఎందుకు రాలేదు. హౌ డిడెంట్ హీ కమ్, అతను ఎలా రాలేదు. వై డిడెంట్ హీ కమ్, అతను ఎందుకు రాలేదు. ఇలా కాకుండా మీకు నచ్చింది. వై డిడెంట్ హీ వేకప్, అతను ఎందుకు నిద్ర లేవలేదు. వై డిడెంట్ హీ డూ బ్రష్, అతను ఎందుకు బ్రష్ చేయలేదు. వై డిడెంట్ హీ టేక్ బ్రేక్ఫాస్ట్, అతను ఎందుకు టిఫిన్ తినలేదు. వై డిడెంట్ హీ స్లీప్, అతను ఎందుకు నిద్రపోలేదు. ఇలా మీరు ఒక హీనే కాకుండా అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు వెర్బ్ ఫామ్స్ని చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ రండి. చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. బాయ్ ఫర్ నౌ.